హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసపిండితో బోండాలు చేస్తున్నాను. ఇలా దోసపిండి మిగిలినప్పుడు బోండాలు చేసుకుంటే చాలా బాగుంటాయి. బోండాలు మనం దోశలు వేసుకోలేము, ఇంకా బాగా పుల్లగా అయిపోయింది అనుకున్నప్పుడు ఆ పులిసిన దోసపిండితో బోండాలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం 1 కప్పు దోశ బ్యాటర్, అలాగే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా ఇలా, ఈ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి అందుకే ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా తీసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నాకు అవైలబుల్గా లేదు కొత్తిమీర, అందుకే నేను వేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల పెరుగుని ఇలా వాటర్ కలుపుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. బోండాలు వేసుకోవడానికి వీలుగా సాల్ట్ ఏమైనా తగ్గితే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయితే అయింది. 10 నిమిషాల తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో కాస్త ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగేలోపు పిండిని మళ్ళొకసారి కలుపుకోవాలి. పిండి అయితే ఇలా ఉంది. మీకు కాస్త గట్టిగా అనిపిస్తే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. లేదు కాస్త లూజ్ అనిపిస్తే 2 స్పూన్ల పిండి వేసుకోండి. గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకొని 1-2 స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా ఉంది, గట్టిగా అవ్వలేదు, లూజ్గా అవ్వలేదు. ఈ పిండిని బోండాలు వేసుకునేదానికి ముందు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కాగిందేమో చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి మధ్యలోకి వేసుకోవాలి. అలా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా కాగినట్టు. ఇప్పుడు మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని బోండాలు వేసుకోవాలి. ఇలా మధ్యలోకి వేసుకోవాలి. అవి తేలి పైకి వచ్చేస్తాయి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్ని బోండాలు ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి ఇలా తింపుకొని అన్ని వైపులా చక్కగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చాలా చక్కగా ఫ్రై అయ్యాయి. ఈ పిండి మొత్తాన్ని ఇలాగానే అన్ని బోండాలు వేసేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే క్రిస్పీగా కాల్చుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అచ్చం బయట కొన్నట్టే, ఏమాత్రం తగ్గదు టేస్ట్. సో చూసారు కదా, దోసపిండితో ఇలా చక్కటి బోండాలు అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా లోపల ఎంత చక్కగా కుక్ అయ్యాయో. ఈ ఈ బోండాలను అలాగే అయినా తినొచ్చు, లేదంటే ఇలా ఇడ్లీ చట్నీ కానీ సాస్ కానీ పెట్టుకొని అయినా తినొచ్చు. పల్లి చట్నీతో అలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇందులో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసాం కదా, సూపర్ టేస్టీగా ఉంటాయి అలా తిన్నా కూడా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా దోసపిండి మిగిలిందా? అయితే చకచకా తొందరగా మీరు కూడా నాలాగా ఇలా దోసపిండితో బోండాలు రెడీ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్ చేసి తెలియజేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.